చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి చేసుకున్న చీకటి ఒప్పందానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి ఇచ్చేసిన వేదిక మీద పెద్దలందరికీ, ముందుగా సభాధ్యక్షులు కాటసాని రామగోపాల్ రెడ్డి గారికి, పెద్దలు సత్యం రామకృష్ణారెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అలాగే మిగతా నాయకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక్కరోజు పిలుపు ఇచ్చినా, ఒక్కరోజు ముందే పిలిపించినా కూడా ఇన్ని వేల సంఖ్యలో ఇక్కడ పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పుకునే చాలా మంది కూడా గడిచిన 2 రోజుల నుంచి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని చెప్పడం మొదలు పెట్టారు. మాకు చాలా బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మా తాత బైరెడ్డి శేషారెడ్డి గారు కూడా ఇదే పోతిరెడ్డిపాడు విస్తీర్ణం పెంచాలని చెప్పి, పెంచితే తప్ప రాయలసీమ బాగుపడదని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసినారు. ఆ రోజు కథలన్నీ మర్చిపోయినారు. ఈ రోజు రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పోయి నీళ్ళు అడిగినారనుకో, అన్న మా నియోజకవర్గంలో ఏ రైతు కూడా నాయకుల దగ్గరికి పోయి నీళ్ళు అడగకూడదు. పొరపాటు ఎవరైనా నీళ్ళు అడిగినారనుకో, టీఎంసీ అంటే ఏంటో చెప్పంటారు, క్యూసెక్ అంటే ఏంటో చెప్పంటారు, హై లెవెల్ కెనాల్ అంటే ఏంటో చెప్పంటారు, లో లెవెల్ కెనాల్ అంటే ఏంటో చెప్పుకుంటారు, రైట్ బ్రాంచ్ కెనాల్ ఏంటో చెప్పుకుంటారు, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఏదో చెప్పుకుంటారు. అవన్నీ చదువుకునే మేము కూడా ఏఈలమో డిఈలమో ఇరిగేషన్ ఆఫీసులో పనిచేసేది. ఇవి అడిగేటోళ్లకు టీఎంసీ అంటే ఏమో తెలియదు మాకు, కానీ ఆయన ఏ పార్టీలో ఉంటాడో కూడా మాకు తెలియదు. 2 రోజులకు ఒకసారి మమ్మల్ని విమర్శించడం తప్ప ఏం తెలియదు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని కూడా చేయరు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది 2 పని చేయడం కాదు, ఒకటి శిలాఫలకం వేస్తాడు, పని ఎవరైనా చేస్తే వచ్చి శంకు మళ్ళా రిబన్ కటింగ్ చేసి పోతాడు. మా నియోజకవర్గంలో అందరూ ఒక కథ చెప్పుకుంటారు. ఏమరా అంటే వేటగాడి కథ. ఒక వేటగాడు ఉన్నాడంట, భయంకరమైన భీకరమైన యుద్ధం చేసి